సార్, మా శ్రీ మీడియా వ్యూవర్స్కి మీరు ఇచ్చే మంచి అడ్వైజెస్, అలానే ఒక మంచి మెసేజ్ చెప్పండి సార్. ఫస్ట్ థ్యాంక్ యూ శ్రీ మీడియా, ఇంతసేపు మాకు మీ అందరితోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని ఇచ్చినందుకు. సో ఎలాగైతే శ్రీ మీడియా మాకు అవకాశం ఇచ్చిందో, సో వీఆర్ మేకింగ్ ఎ రైట్ చాయిస్. ఇప్పుడు బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి, అందులో శ్రీ మీడియా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? ఎందుకంటే శ్రీ మీడియా హ్యాస్ అ హెల్దీ నేమ్ అండ్ దే హ్యావ్ అ హెల్దీ ఆడియన్స్. సో if you are to be successful, if you are to be happy, you have to start making healthy choices అన్నమాట. సో లైక్ మీరు రేపు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది ప్రతిదాన్ని అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు యు ఆర్ గోయింగ్ టు ఈట్ సంథింగ్, ఇవాళ గులాబ్ జామ్ తినాలనుకుంది అనుకోండి, అలాగే మీ అమ్మగారు అప్పుడు గులాబ్ జామ్ కాదు ఏదో అప్పుడే చేశాను పెసరట్టు తిన్నన్నారు అనుకోండి, రెండిట్లో ఏది హెల్దీ? ఓకే, మీరు పిజ్జా తిందాం అనుకోవచ్చు, ఇంట్లో ఇడ్లీ తినమనొచ్చు, రెండిట్లో ఏది హెల్దీ? మనకి ప్రాబబ్లీ ద అదర్ పార్ట్ ఈస్ టెంప్టింగ్, బట్ వాట్ ఈస్ మోర్ హెల్దీ ఫర్ అస్? అది మీ ఫుడ్ అవ్వచ్చు, లేదు మీ లైఫ్ స్టైల్. డిసెంబర్లోని పొద్దున్నే 5ంటికి 6ంటికో లేచి జిమ్కి వెళ్ళడం అన్నది కష్టం, హాయిగా పడుకోవడం అన్నది ఇట్ ఈస్ అ మోర్ టెంప్టింగ్ చాయిస్. బట్ వాట్ ఈస్ అ మోర్ హెల్దీ చాయిస్? To get up early and to go to the gym is a healthier choice. So anywhere, anything you do, you have to make healthy choice. It is not only in doing things, even in your thoughts. మనం ఆలోచించే ఆలోచనలు కూడా, ఇప్పుడు మీరు మంచి ఆలోచించండి. ఇప్పుడు మీకు సడన్గా ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, మన బ్రెయిన్లో ఏంటంటే లూప్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తుంటే అక్కడ నిజంగా అది జరిగినా జరగకపోయినా అదే నిజం అని నమ్ముతారు. కావాలంటే ఈ మధ్య రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని ఏదైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో దాన్ని కేర్ఫుల్గా అనలైజ్ చేయండి. సపోజ్ ఇప్పుడు మీకు నేను నచ్చలేదు అనుకోండి, మీరు ఈ ఇంటర్వ్యూ గురించి అలాగా పదే పదే నెమరు వేసుకుంటున్నారు అనుకోండి, నేను అనని కొన్ని మాటలు కూడా నేను అన్నట్టు మీరు ఊహించుకుంటారు. ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ జరిగింది. సో అందులో ఒక 100 మంది క్లాస్లో ఉంటారు. మొదటి వాడికి చెవిలో ఒక మెసేజ్ చెప్తారు, వాడు అది అలా అందరికీ పాస్ చేస్తూ ఉంటాడు. ఫైనల్గా 100th వాడికి వచ్చేసరికి ఈ ఒరిజినల్ చెప్పిన మెసేజ్కి ఆ మెసేజ్కి సంబంధం ఉండదు. ఓకే, సో అది సోషల్ మీడియా చైన్లోని జరిగే ప్రాబ్లం. సో ఎక్కువసేపు రిపిటేటివ్ థాట్స్, సో ఆ రిపిటేటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ అవ్వకూడదు. సో మేక్ ఎ హెల్దీ చాయిస్ ఆఫ్ థింకింగ్ గుడ్ థింగ్స్ లైక్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. సి ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఎవ్రీడే లైఫ్. ఓకే, దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి. ఒక చాలా ముష్టివాడు ఒక బాబాజీ దగ్గరికి వెళ్తాడట. టైం ఉంది కదండి. సో ఆ బాబాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే ఒక బాగా ధనికుడు కూడా వస్తాడట. ఈ ముష్టివాడికి జస్ట్ ఒక గోచి ఉంటుందటండి, ఇంకేమీ ఉండదు. సో ఫస్ట్ ఆ బాబాజీ చాలా మహిమలు ఉన్నవాడని చెప్పి అందరూ నమ్ముతారు. ఈ ముష్టివాడు వెళ్ళి, బాబాజీ నాకు ఏమీ లేదు, ఈ గోచి తప్ప నేనేం చేయాలి, నాకు అన్నీ కావాలి, నేను సుఖంగా బతకాలి అని అడుగుతాడు. సరే దేవుణ్ణి ప్రార్థించి చెప్తాను, కాసేపు కూర్చో అంటాడు. ఈయన తర్వాత ఒక ధనికుడు వస్తాడు. ఆ ధనికుడు వచ్చి, బాబాజీ నాకు ధనం ఎక్కువైపోయింది, నేనేం చేయాలి, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఇంత ధనాన్ని అంటాడు. అంటే సరే ఇద్దరు మధ్యాహ్నం రండి, నేను దేవుడికి ప్రార్థించి చెప్తాను అంటాడు. ఫస్ట్ ధనికుడు వస్తాడు బాబాజీ దగ్గరికి. వచ్చాక, నువ్వు ప్రతిసారి దేవుడికి అన్నిటికీ థ్యాంక్స్ చెప్తున్నావు, దేవుడా నీ వల్ల నేను సుఖంగా ఉన్నాను, దేవుడా నా పిల్లలు బాగున్నారు, దేవుడికి నువ్వు చెప్పిన ప్రతిసారి నీకు మళ్ళీ ఇంకా ఏదో ఇవ్వాలనిపిస్తుందట. సో నీకు ఇంకేమీ వద్దు అనుకో, దేవుడిని ప్రార్థించడం మానే అని చెప్పేట. దేవుడిని పొగడ్డం మానే అంటే, లేదు నేను ఇవాళ ఇంత సుఖంగా ఉన్నాను, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, చూడడానికి కళ్ళు ఉన్నాయి, తినడానికి చేతులు ఉన్నాయి, అరిగించుకోవడానికి అంతా హెల్త్ ఉంది, నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను అంటే నేను నీకేం సాయం చేయలేను పో అంటాడు. నెక్స్ట్ ఈ ముష్టివాడు వస్తాడు. ఈ ముష్టివాడికి బాబాజీ చెప్తాడు, అరే నువ్వు దేవుడిని అస్తమానం తిడుతున్నావుట, అందుకని దేవుడికి కొంచెమైనా థ్యాంక్స్ చెప్పరా అంటే, ఎందుకు ఈ గోచి కోసం ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలంటే పెద్ద గాలి వచ్చి ఆ గోచికి కూడా ఊడిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ గ్రేట్ఫుల్. ఓకే, మనం కొన్ని కోట్ల మంది కన్నా చాలా ఆనందంగా బతుకుతున్నామండి.
మనం చాలా హాయిగా బతుకుతున్నాం, మనం ఎంత సుఖంగా బతుకుతున్నాం అనేది మనకి తెలియక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ మేకింగ్ హెల్దీ చాయిసెస్. ఓకే, సో సెలెక్ట్ ఓన్లీ హెల్దీ థాట్స్. నేనేం బాబాజీని కాదండి, నాకు కోపం వస్తుంది, నాకు చికాకు వస్తుంది, బట్ ఆ చికాకు వచ్చే థాట్ని ఎంటర్టైన్ చేయకండి. ఎంటర్టైన్ అ హెల్దీ థాట్. మీకు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, వాళ్ళలో మంచి చూడడానికి ప్రయత్నించండి. ఆ మంచి చూడలేకపోతే వాళ్ళ గురించి ఆలోచించకండి, మీ పాప గురించో, మీ బాబు గురించో, మీ భార్య గురించో ఆలోచించండి. సంబడి యూ లవ్. ఆల్వేస్ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్, బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ లవ్. ఓకే, అలాగే choose good robotic surgeons. Okay, make healthy choices. Okay, choose robotic surgery over conventional surgery. Choose Apollo Hospital. We take really good care of you. Make healthy choices. Be happy.